నవరత్నాలు కానీ ఈ స్టోన్స్ కానీ దాంట్లో చాలా ప్యూరిటీ ఎక్కువ ఉన్న స్టోన్స్ మహారాజుల దగ్గర మాత్రమే ఉండేవి. ఎందుకంటే చాలా చాలా కాస్ట్లీ, భూమిలో దొరుకుతాయి, కాస్ట్లీ. ఇంప్యూరిటీస్ ఎంత కాస్ట్లీ పెట్టినా కూడా ఎంత కొంత ఇంప్యూరిటీ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు కోహినూర్ డైమండ్ ఉంది, దాన్ని రేటు కట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు, కానీ దాంట్లో ఎంత కొంత ఇంప్యూరిటీ ఉంటుంది. ఎంత ఖరీదైన డైమండ్ అయినా, ఎంత ఖరీదైన రత్నం అయినా ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఆ ఇంప్యూరిటీస్ ఉండటం ఒకటి, ఆ దాంట్లో ఆ డైమండ్ పౌడర్, ఆ డైమండ్ కానీ లేకపోతే కనకపుష్పరాగం కానీ, రెడ్ స్టోన్ అంటే రూబీ కానీ దాని యొక్క లక్షణాలు మాత్రమే ఉంటాయి. మేము దాన్ని ఏం చేయగలిగామంటే డైమండ్ని ప్యూరిఫై చేయటం, డైమండ్ పౌడర్ని తీసుకుని దాంట్లో అసలు ఇంప్యూరిటీ అనేది లేకుండా చేసి, డైమండ్ పౌడర్ ఇంప్యూరిటీస్ అన్నీ తీసేసి దాన్ని ప్యూరిఫై చేస్తాం. దాంతోపాటు ఇంకా అదృష్టరత్నానికి సంబంధించిన ఇప్పుడు కౌస్తుభమణి ఉందనుకోండి, చింతామణి ఉందనుకోండి, దారామణి, మహాత్మణి, ఇంద్రమణి, దీనికి సంబంధించిన రత్నాలకు సంబంధించిన ఆ పౌడర్లు కూడా దాంట్లో మిక్స్ చేసి ఇంప్యూరిటీ అనేది కంప్లీట్గా తీసేసి ఈ రత్నం తయారు చేసిస్తాం.